శ్రీమతే నమః. రేపు నాగపంచమి కదా, ముందు కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుని అప్పుడు నాగపంచమి రోజు పూజ ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకుందాం. సంతానం లేదు అనంగానే మన పెద్దవాళ్ళ నోట్లో నుంచి ఒక మాట వస్తుంది, రావి చెట్టుకి ప్రదక్షిణ చేయలేకపోయావా అంటారు కదా. సంతానానికి మాత్రమే కాదు, గర్భ సమస్యలు ఏవైనా ఉన్నా గానీ రావి చెట్టుకి ప్రదక్షిణ చేయమంటారు. అలాగే జ్యోతిష్యం చెప్పే వాళ్ళని వెళ్ళి కలుసుకున్నాము అని అనుకోండి, మన జాతకం చూసి మీకు నాగదోషం ఉందండి, నాగ ప్రతిష్ఠ చేయండి అంటారు. అశ్వత్థ మూలం కింద నాగ ప్రతిష్ఠ చేస్తే మీకు సంతానం కలుగుతుంది అంటారు. అప్పుడు వెంటనే అశ్వత్థ మూలం కింద నాగ ప్రతిష్ఠ చేస్తారు, సంతానం కలుగుతుంది. కొంతమంది ఉంటారు అసలు జ్యోతిష ప్రకారం మనకి ఏది ఉంది అనేది చూడరు, మామూలుగా చెప్పేస్తారు. సిద్ధులు కొంతమంది చెప్తారు, అలా చెప్పినవి కరెక్టే అవుతాయి. కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో సంతానం లేదు అనగానే ఆ నాగప్రతిష్ఠ చేసేయండి అంటారు. అలా మన జాతకము చూడకుండా, మన గురించి ఏమీ తెలియకుండా నాగప్రతిష్ఠ చేసేయండి అని చెప్పిన మాటను పట్టుకుని నాగప్రతిష్ఠ చేసినా గాని సంతానం కలగని వాళ్ళు ఉన్నారు. అలా సంతానం కలగకపోతే వాళ్ళేమంటారు, అంత ట్రాష్, సంతానం కలుగుతుందని చెప్పి నాగ ప్రతిష్ఠ చేశాము, సంతానం ఏం కలగలేదు, ఇదంతా అబద్ధము అంటారు. రోగానికి సరి అయిన కారణం తెలుసుకుంటే ఆ వ్యాధి నయమవుతుంది. మనకొచ్చిన ఇబ్బంది కూడా జ్యోతిష శాస్త్ర ప్రకారము ఏంటి అనేది తెలుసుకుంటే సరి అయిన పరిష్కార మార్గం మనకి కనపడుతుంది. సరి అయిన పరిష్కారాన్ని తెలుసుకోకుండా మనం ఏదో ఒకటి వైద్యం చేసేస్తే రోగం ఏమైనా తగ్గుతుందా? అలాగే మనకొచ్చే సమస్యలకి కూడా, జాతక ప్రకారం వచ్చే సమస్యలకి కూడా సరి అయిన పరిష్కారం తెలుసుకోకుండా ఏదో ఒకటి చేసేస్తే సమస్య ఎప్పటికీ పూర్తవదు, అది అలాగే ఉంటుంది. అయితే సంతానం లేదు అంటే అశ్వత్థ మూలం కింద ఎందుకు నాగ ప్రతిష్ఠ చేయమంటారు? అసలు ఆ నాగ ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా శిల పురుష శిల అయి ఉండాలి. ఈ నాగ ప్రతిష్ఠ చేసే శిల పురుష శిల అయి ఉండాలి. ఏ శిల పడితే ఆ శిల తెచ్చేరు. అలాగే దానికి సంబంధించి హోమాలు ఉంటాయి, నవరత్నాలు, ఇవన్నీ ఎన్నో తీసుకుని వచ్చి ఎంత పెద్ద ప్రాసెస్ అన్నమాట. అది కూడా అశ్వత్థ మూలం కింద ప్రతిష్ఠించమంటారు. ఎందుకు అంటే ఈ అశ్వత్థ చెట్టు యొక్క వేళ్లల్లో మన పిట్యూటరీ గ్లాండ్ కి సంబంధించి కొన్ని హార్మోన్స్, మన పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా పనిచేస్తేనే గర్భానికి సంబంధించిన వ్యాధులు కొన్ని రాకుండా ఉంటాయి. ఆడవాళ్ళకి ఏదైనా గర్భ సమస్యలు ఏవైనా వచ్చినా, వాళ్ళకి సంతానం కలగకపోయినా, వాళ్ళకి ఏవైనా కడుపుకి సంబంధించిన ఏదైనా వస్తే ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ మీద చూస్తారనమాట. ఎందుకు? అక్కడి నుంచి కరెక్ట్ గా హార్మోన్ రిలీజ్ అవుతోందా లేదా అని. అది కరెక్ట్ గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్ కి సంబంధించి ఏదైతే ఉందో, అవరోధం ఏదైతే ఉందో ఈ సంతానం కలగని వాళ్ళకి, ఈ అశ్వత్థ చెట్టు ఉంది కదా, దాని వేళ్లల్లో ఈ పిట్యూటరీ గ్లాండ్ కి నుంచి ఏదైతే హార్మోన్ రిలీజ్ అవ్వటం లేదో దాన్ని రిలీజ్ చేసే శక్తి ఈ అశ్వత్థ మూలం వేళ్లకుందనమాట. అలానే ఈ నాగ ప్రతిష్ఠ చేస్తాం కదా, ఈ నాగ ప్రతిష్ఠ చేసినప్పుడు ఎంత పెద్ద ప్రాసెస్, అందులో నవరత్నాలు వేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అదంతా నేను మళ్ళీ మీకు నాగ ప్రతిష్ఠ ఎలా చెయ్యాలి అనే దాంట్లో చెప్తాను. దాని ప్రకారం ప్రతిష్ఠ చేస్తే ఒక్కొక్కసారి ఈ అశ్వత్థ వృక్షాలన్నీ ఎక్కడుంటాయి? సాధారణంగా ఊరి చివరన ఉంటాయి, లేదు అంటే దేవాలయాల్లో ఉంటాయి. మనం సడన్ గా చూసినప్పుడు ఈ ప్రతిష్ఠ దగ్గర గాని, ఈ రావి చెట్ల కింద గాని వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అమ్మో అని జడుసుకున్న సందర్భాలు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ ప్రాసెస్ లో అశ్వత్థ వృక్షం కింద ఈ నాగ ప్రతిష్ఠను చేస్తే దాని నుంచి ఒక శక్తి విడుదలవుతుంది అనమాట. ఆ శక్తే అలా వెలుగుల్లా కనిపిస్తుంది. కొంతమంది దాన్ని కొరివి దెయ్యాలు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ ప్రతిష్ఠ ఈ శాస్త్రోక్తంగా ఇలా చేస్తే, ఈ శాస్త్రోక్తంగా చేసిన ప్రతిష్ఠ జరిగినప్పుడు ఈ అశ్వత్థ వృక్షానికి, నాగ ప్రతిష్ఠకి అరుణోదయ కాలం నుంచి ఈ సూర్యోదయం మధ్యలో మనం రావి చెట్టుకి 28 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్తారనమాట. అది అసలు పద్ధతి. మనం రావి చెట్టుకి ప్రదక్షిణ చేయవలసిన పద్ధతి అది. ఇది ఆడవాళ్ళకి సంబంధించి, అందుకే ఆడవాళ్ళని రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే సంతానానికి అవరోధం ఏదైతే ఉంటుందో అది పోతుంది అని చెప్తారు. ఇకపోతే మగవాళ్ళలో సంతానం కలగకపోవటానికి కారణం వాళ్ళ సెమెన్ ఏదైతే ఉంటుందో ఆ వీర్యంలో బంగారానికి సంబంధించి ధాతువు తక్కువగా ఉంటే సంతానం కలగడానికి ఇబ్బంది ఏర్పడుతుందన్నమాట. అందుకే
ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్తే సంతానం కలగట్లేదని ఆడవాళ్ళకి మగవాళ్ళకి టెస్టులు చేయించినప్పుడు ఈ మగవాళ్ళకి సంబంధించి ఆయుర్వేద వైద్యులు సువర్ణ భస్మము అని ఇస్తారు. ఈ సువర్ణ భస్మం ఎందుకు ఇస్తారు అంటే వీర్య వృద్ధిని కలగజేస్తుంది, ఇంకా నాణ్యంగా ఉండడానికి ఈ సువర్ణ భస్మం పనిచేస్తుంది అనమాట. అందుకే బంగారంతో వైద్యం చేస్తారు. అప్పుడు ఈ సంతానానికి అవరోధం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయి సంతానం కలుగుతుంది. ఇది ఆయుర్వేదం ప్రకారం. సైన్స్ ప్రకారం కూడా, అంటే సైన్స్ అని చెప్తే తప్ప మనకు అర్థం అవ్వదు కదా, అందుకని చెప్తున్నాను. సైన్స్ ప్రకారంగా కూడా ఈ పురుషుడికి సంబంధించిన ఈ సెమెన్లో బంగారం ఉంది అని చెప్పి నిరూపితం అయ్యింది. ఇది నేనే నోటుకొచ్చిన మాట ఏం చెప్పట్లేదు. అహ్మదాబాద్ లో స్కందన్ అని 1990లో ఒక సెమినార్ జరుగుతుంది. ఈ మెడికల్ సెమినార్ జరుగుతుంటే అక్కడ చెప్పారు ఈయన, మగవాళ్ళకి సంబంధించిన వీర్యంలో ఏదైతే బంగారం ధాతు ఉంటుందో అది తక్కువగా ఉంటే సంతానం కలగదు, దాని మీద మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళకి బంగారంతో సంబంధించిన వైద్యం చేయించినట్లయితే సంతానం కలుగుతుంది, ఆ విధంగా మనం ప్రయత్నించాలి అని. ఇది శాస్త్రపరంగానూ నిరూపితమైంది. ఈ విషయాన్ని మన ఋషులు ఎప్పుడో చెప్పారు. సంతానం కలగకపోతే నాగప్రతిష్ఠ ఈ అశ్వత్థ మూలం కింద చెయ్యండి అని. రామేశ్వర మాహత్యంలో కూడా ఉంటుంది, సంతానం కలగకపోతే, సంతానం కలగని వాళ్ళు రామేశ్వరం దగ్గర సముద్రంలో స్నానం చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని. కారణం ఏంటంటే రామేశ్వరం దగ్గర ఉన్న సముద్రం ఏదైతే ఉందో అక్కడ ఈ బంగారానికి సంబంధించిన ధాతువులు ఉన్నాయట, అందుకని అక్కడ స్నానం చేయమంటారు. ప్రపంచంలో ఇంకెక్కడ ఏ సముద్రం దగ్గర లేని స్పెషాలిటీ ఈ రామేశ్వరం దగ్గర ఉంది. అక్కడ పెద్దగా లోతు ఉండదు, అలలు అవన్నీ వచ్చేసి ఉధృతంగా పడిపోతూ ఉండవు. అలాగే మనకి అగ్ని పురాణం కూడా ఒక విషయం చెప్తుంది. ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతే రామేశ్వరం దగ్గరికి వెళ్ళి, ఆ రామేశ్వరం స్వామివారి ఆలయం ఉంది కదా, ఆ నమూనాని అక్కడ ఇసుకలో కట్టినంత మాత్రాన్ని ఇల్లు కట్టుకోగలుగుతారు అని. అది నేనేం సొంతంగా చెప్పలేదుండో, అగ్ని పురాణంలో ఉంది, కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఈ రామేశ్వరానికి సంబంధించి కూడా అంతే, అక్కడ సముద్ర స్నానం చేస్తే సంతానం కలుగుతుంది అనేది అది కూడా నేను చెప్పటం లేదు. రామేశ్వర మహాత్మ్యంలో మొదటి 9 అధ్యాయాలలో సంతానం కలగడానికి ఉన్న అవరోధాలను తొలగించాలి అన్న ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా రామేశ్వర మహాత్మ్యంలో మనకి కనిపిస్తాయి. అప్పుడు వెంటనే అంటారు కొంతమంది, అదేంటి రామేశ్వరం దాకా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేయాలా? ఏం పర్లేదు, మన పక్కనే ఒక బకెట్ నీటిలో ఉప్పేసుకుని స్నానం చేసేయండి, అదే సముద్ర స్నానం అనుకోండి, మనసు ఉండాలి అంతే, మనకి భక్తి ఉండాలి అంతే అంటారు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత బకెట్లో నీళ్లలో ఉప్పు వేసుకుని స్నానం చేయమంటే మీరు చేస్తారా? చేయం కదా. మనకి లబ్ధి ఉంటుంది, మనకు ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు రామేశ్వరమే కదా వెళ్తాము. అక్కడ రామేశ్వరంలో సముద్రంలో ఈ బంగారానికి సంబంధించిన ధాతువులు ఉన్నాయి. ఇది కూడా నేను చెప్పట్లేదు, కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి, మీకు కనబడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే టైం పాస్ కి చెప్పలేదు. ఆడవాళ్ళు కూడా బంగారాన్ని ధరించమని చెప్పింది ఎందుకు అంటే కొన్ని వ్యాధుల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు బంగారపు మంగళసూత్రం ఎందుకు వేసుకోవాలి అని చెప్పిందని కూడా ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎంత పేదవాళ్ళైనా సరే తాళిబొట్టుని బంగారందే వేసుకుంటారు. ఇంకా మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు కూడా బంగారంది వేసుకోవాలనే ప్రయత్నిస్తారు. పసుపు కొమ్ము కట్టుకుని తిరగాలని ఎవరు అనుకోరు. పసుపు కొమ్ము ఎంత పవిత్రమైందైనా గాని. ఏది చెప్పినా వితండంగా వాదించే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. కానీ నేను ఏది చెప్పినా ఏదైనా విషయం తెలుసుకుని దానికి శాస్త్ర ప్రమాణం ఉంటే మాత్రమే చెప్తా. సరే, ఇప్పుడు ఈ నాగ పంచమికి సంబంధించి మనం ఏం చేయాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి? నాగ పంచమి రోజైనా నాగుల చవితి రోజైనా ఒంటి పూట భోజనం చేయమంటారు. అసలు చాలా మంది సంతానం కోసం గాని, సంతానం ఆరోగ్యంగా ఉండడం కోసం గాని, వివాహం అవ్వకపోయినా సరే వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. తరిగిన కూరలు తినరు, ఉడకపెట్టినవి తినరు, నూనెతోటి నెయ్యితోటి చేసిన వాటిని తినరు. చనివిడి, వడపప్పు, నువ్వులుండలు ఏవైతే చేస్తామో అది మాత్రమే ప్రసాదంగా తీసుకుంటారు. అసలు అది కూడా ఎందుకు తీసుకుంటారు? చనివిడి ఎందుకు తీసుకుంటారు? అలాగే ఈ నువ్వుల ప్రసాదం ఎందుకు తీసుకుంటారు? దానికి కూడా నేను సైంటిఫిక్ రీజన్స్ తో నాగపంచమి రోజున క్రితం సంవత్సరం ఒక వీడియో చేసి పెట్టాను, చాలా పెద్ద వీడియో. ఒకసారి చూస్తే పూర్తి వివరాలు మనకి అర్థం అవుతాయి.
ప్రయత్నపూర్వకంగా ఆ రోజున పిల్లల్ని, ఒకవేళ వాళ్ళ స్కూల్లో ఏ ఇంపార్టెంట్ వర్క్ లేదు, అలాగే ఏ పరీక్ష లేదు అని అనుకుంటే నాగపంచమి రోజున దేవాలయానికి తీసుకువెళ్ళండి. సుబ్రహ్మణ్యుడి ఆశీస్సులు పిల్లలకి కావాలి. వాళ్ళు అద్భుతంగా చదువులో రాణించాలి అన్నా, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అన్నా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్నా మనకి సుబ్రహ్మణ్యుడి ఆశీస్సులు కావాలి. కాబట్టి ఆలయానికి తీసుకువెళ్ళండి. ఇంకా ఈ నాగపంచమికి సంబంధించి ఎవరి ఆచార సంప్రదాయాలు వాళ్ళకి ఉంటాయి కదా. ఎప్పటి నుంచో వస్తున్న పండగ, నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కానీ కొంతమందికి తెలియదు కాబట్టి ఆ రోజు ఏం చేస్తారనేది కాస్త క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు చక్కగా స్నానం చేసేసి, మీకు ఇంట్లో పడగ ఉంటే, నాగపడగ ఉంటే నాగపడగకి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. మీకు మానసాదేవి స్తోత్రం వస్తే మానసాదేవి స్తోత్రంతో అభిషేకం చేసుకోండి. అది కూడా రాలేదు అని అనుకోండి, మీ మాటలే స్తోత్రంగా మార్చండి, పూజ చేసుకోండి. నాగపడిగ లేదు అని అనుకోండి, గోడ మీద 5 తల నాగ సర్పాన్ని మీరు వేసి అక్కడ అభిషేకము అర్చన చెయ్యండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఒక నమస్కారం పెట్టుకోండి. వీలైతే ఆ రోజు మీరు మధ్యాహ్నం భోజనం చేసినా సాయంత్రం ఉపవాసం ఉండండి. మనం ఎంత నిష్టగా చేస్తామో అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు చేసుకోండి. వీలు కుదరలేదు, మేము చేసుకోలేకపోతున్నాము అంటే ఒక నమస్కారం పెట్టండి. కానీ దేవాలయానికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఆనవాయితీ ఉన్నవాళ్లే చెయ్యాలా అని అడుగుతారు. నాగపంచమి, నాగుల చవితి కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఆనవాయితీ లేదు అన్నారనుకోండి, గొడవ పెట్టి మీరు వెళ్ళి చేయకండి, ఒక నమస్కారం పెట్టుకోండి. మీరు చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, ఆనవాయితీ లేదు అన్నా సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళొచ్చు కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళడానికి ఆనవాయితీ అంటూ ఉండదు కదా. కాబట్టి సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకోండి. ఈ పండగలన్నీ ఊసిపోక పెట్టలేదు. ఈ సంప్రదాయాలు, ఈ ఆచారాలు అన్నీను మన ఋషులు మన ఆరోగ్యం కోసం ఇచ్చారని భావించి వెళ్ళండి దేవాలయానికి. ఈ నాగ ప్రతిష్ట వెనకాల ఉన్న విజ్ఞానం గనక తెలుసుకుంటే ఇంక అసలు అద్భుతమే. అసలు చూడండి, ఈ మగవాళ్ళకి స్పెర్మ్లో ఉండే ఈ బంగారపు ధాతు తక్కువైతే సంతానం కలగదు. ఈ వీర్య వృద్ధి కలగాలి అంటే ఆయుర్వేదంలో సువర్ణ భస్మం ఇస్తారు. సువర్ణ భస్మం ఇస్తే ఈ వీర్య వృద్ధి కలుగుతుంది, క్వాలిటీ ఆఫ్ సెమెన్ వస్తుందిట, అప్పుడు సంతానం కలుగుతుందిట. అలాగే సంతానం లేని వాళ్ళు రామేశ్వరంలో స్నానం చేయమన్నారు. ఇది ఎవరు చెప్పారు? మన ఋషులు చెప్పారు. మన ఋషులు మనకు అందించిన అమృత భాండాలు ఇవన్నీ. దీన్ని మూర్ఖంగా మనం కొట్టి పడేస్తున్నాం. ఇన్ని తెలిసాక కూడా మా ఇంట్లో బకెట్లో ఉప్పు వేసుకుని స్నానం చేస్తాము, ఇక్కడ లేవా ఉప్పు నీళ్లు అంటే దానికి సమాధానం నేను చెప్పలేను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.